వెల్కమ్ టు తెలుగు వన్. మధుశాల అంటే నాటి సారా కొట్టు, నేటి మద్యం దుకాణం. మధువే ముట్టని ఆ నాలుక ఆయన మస్తిష్కం నుంచి మధుశాల ఎలా పుట్టింది? ప్రసిద్ధ హిందీ కవి పద్మభూషణ్ డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ అసాధారణ ప్రతిభ గురించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియోలా. ఒక లోతైన తాత్విక చింతనతో, నిగూఢమైన భావావేశంతో జలపాతంలాగా సాగిపోయిన ప్రసిద్ధ హిందీ కవి పద్మభూషణ్ డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ కావ్యం మధుశాల నన్ను ఆకట్టుకుంది. దాన్ని ఎలాగైనా తెలుగు పాఠకులకు అందించాలని తహతహలాడాను. కానీ నేనేమో భాషా పండితుడిని కాను. హిందీ మూలంలో ఉన్న ఆ లయలు, హొయలు తెలుగులోకి తెచ్చేదట్లా? అదే భావాన్ని తెలుగు వచ్చిన కవిత్వంలోకి మారిస్తే బాగుండదు, తేలిపోతుంది. మరి ఎలా అని కూర్చుంటే లాభం లేదు. శ్రమించాల్సిందే, సాధించాల్సిందని కొన్ని నెలల పాటు నేను మధుశాల వెంటపడ్డాను. ఇకనేం ఆ తర్వాత అదే నా వెంట పడుతూ ఇదిగో ఇలా వచ్చింది. కోరుకున్న మధు ఏదైతే ఉందో అందలేదు నాకిప్పటికీ. కోరుకున్న మధుపాత్ర అంతే అందదు కదా నాకెప్పటికీ. వెర్రివాడి వలె వెంట పడితినా అయినా అందదు ఆ సాకి. పిచ్చివాడి వలె ఎంత తిరిగినా అందదు అందని మధుశాల. మధువు ఇతివృత్తంగా గొప్ప కవిత్వం పండించిన హరివంశ్ రాయ్ తాగుడుకు అలవాటు పడలేదు. అంతేకాదు, ఆయనకు మధువు రుచి కూడా తెలియదన్న విషయం తెలుసుకున్నాక ఆయనపై గౌరవం మరింత పెరిగింది. మధుశాల అంటే ఇక్కడ కేవలం మధుశాల కాదు, ఒక ధ్యేయానికి, ఒక గమ్యానికి అది సంకేతం. ధ్యేయాన్ని బట్టి ఒక్కొక్కరి మధుశాల ఒక్కో రకంగా మారుతూ ఉంటుంది. నీ హృదయపు లోతెంతుందో మధుపాత్రలో లోతెంతుంటుంది. నీ మనసున మొత్తెంతో మధువున మొత్తంతుంటుంది. నీ భావుకత అందం ఎంతో సాకి అంతటి సుందరం. ఎవడెంతటి రసికుడైతే అంతటి రసమయ్యి మధుశాల. డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ 1907 నుంచి 2003 మధ్యకాలంలో 96 ఏళ్ల పాటు జీవించాడు. 30 కవితా సంపుటాలు ప్రచురించారు. మరో 50 ఇతర గ్రంథాలు రాశారు. ఆయన ఆత్మకథ 4 సంపుటాలుగా వెలువడింది. 1935లో ప్రకటించిన మధుశాల ఆయనకు జగద్ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన మధుబాల, మధు కలష్ కావ్యాలు కూడా ప్రకటించాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. నాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ప్రేమకు పాత్రుడయ్యాడు. లెక్చరర్గా, ఆకాశవాణి ప్రోగ్రాం ప్రొడ్యూసర్గా ఉన్నవాడల్లా నేరుగా భారత విదేశాంగ శాఖలో ఉన్నత పదవికి ఎంపికయ్యాడు. హిందీ రాష్ట్ర భాష కావటానికి ముఖ్యమైన భూమికను పోషించాడు. హిందీ సాహిత్య రంగంలో హలవాదాన్ని, ఆ మధువాదాన్ని ప్రతిపాదించి పోషించిన వాడిగా పేరు గడించాడు. హిందూ ముస్లిం వేరైనా మధుపాత్ర ఒక్కటే, తాగేది మధువు ఒకటే, సాకి ఒకటే, మధుశాల ఒకటే, వెళ్ళేది మందిరమైనా మసీదైనా వెళ్ళే వరకు ఇద్దరూ ఒకటే, విడగొట్టేవి మందిర్ మసీదు, మనసులు కలిపేది మధుశాల అంటూ హల అంటే మధువు. మనిషి తనకు కావలసిన దాన్ని వెతుక్కోవటంలోనే ఆనందం పొందుతూ ఉంటాడు. మధువు అంటే మధువే కానక్కర్లేదు అన్నది ఆయన చెప్పే అంతరార్థం. ఉమర్ ఖయ్యం, గాలిబ్, జఫర్, మీర్, కులీ, వలి వంటి ఉర్దూ మహాకవుల అడుగుజాడల్లో వారి బాణిలో మధువు, మధుపాత్ర, సాకి, మధుశాల వంటి పదాలని వాడుతూ వారికి భిన్నంగా సమకాలీన జీవితం, తాత్వికత, దేశభక్తి, మత సామరస్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక విషయాలపై ఆయన కవితలు వెళ్ళారు. ఉదాహరణకు ఈ కవితా చరణాలు గమనించండి, విషయం అర్థమవుతుంది. హిమశ్రేణులే ద్రాక్షాలతలు, హిమజలమే ప్రవహించే మధువు, నదులన్నీ సాకి హొయిలవగా, కెరటాలే మధుపాత్రలు కాగా, తాగిన మత్తులో పచ్చగా ఊగెను పంట పొలాలు కాలం గతిలో, ప్రపంచానికి ఇది ఆదర్శం, వ్యవసాయ భారతం మధుశాల, ధీరపుత్రుల హృదయ రుధిరమే అయినది నేడు రక్తపు మధువు, దేశభక్తుల ఆశీస్సుల మధుపాత్ర తీసుకుని ముందుకు నడువు, అతి ఉదారము గుణము భారతీది, త్యాగశీలి సాకి, బలికోరే స్వతంత్రమే కాళిక, ఇక బలే వేదిక మధుశాల. ఇలా విషయం ఏదైనా దాన్ని మధుశాల పరిధిలోకి లాగి అద్భుతమైన పదచిత్రాలతో రక్తి కట్టించటం హరివంశ్ రాయ్ సాధించగలిగారు.
విశ్వమానవ కుటుంబాన్ని ఆయన ఇలా ఒక చోట నమోదు చేశారు. మనం అవుదాం ఇక పరస్పరం, ఒకరికి ఒకరం మధుశాల, ద్వేయపు దారి పట్టుకు వెళితే గమ్యం కాదా మధుశాల. కళ్ళకు కనపడుతుంది ఏదైనా, ఇక కళ్ళలో ఉన్నది మధుశాల, అంతట కనబడదు అన్ని వేళలా, విశ్వవ్యాప్తమిది మధుశాల. హరివంశరాయ్ బచ్చన్ నవంబర్ 27, 2007 అలహాబాద్ దగ్గరలోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. వారిది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. వారి వంశంలో కొనసాగుతూ వస్తున్న ఆచారం ప్రకారం కాయస్థు పాఠశాలలో ఉర్దూ చదువుకుని 1925లో మెట్రికులేషన్, 1929లో ప్రథమ శ్రేణిలో BA అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి, తర్వాత మరి కొంతకాలానికి బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి MA పూర్తి చేశారు. మధ్యకాలంలో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే గాంధీజీ అనుచరుడిగా మారి దేశ స్వతంత్రోద్యమంలోకి దూకాడు. 1941-52 మధ్యకాలంలో అలహాబాద్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధించాడు. తర్వాత 2 ఏళ్ళు కేంబ్రిడ్జ్లోని సెయింట్ క్యాథరిన్ కాలేజ్లో డాక్టరేట్ సాధించి స్వదేశం తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా మధుశాల, మధుబాల, మధు కలశ్ వంటి అనేక కవితా సంపుటాలు 1932, 1961 మధ్యకాలంలో ప్రకటించాడు. నిజానికి హరివంశరాయ్ సాహిత్యరంగ ప్రవేశం 1930లో కథా రచనతో ప్రారంభమైంది. 3-4 ఏళ్ళు కథలు రాశాడు. మొదటి కథా సంపుటి రాతప్రతిని హిందుస్థానీ అకాడమీకి పంపాడు. కానీ వారు దాన్ని తిరుగుటపాలో తిప్పి పంపారు. ఉక్రోషంతో ఆయన రాతప్రతిని చెత్తబుట్టలోకి సమర్పించి కథన రచనకు స్వస్తి చెప్పాడు. తర్వాత కవితా ప్రక్రియలో కృషిని ప్రారంభించి జనవరి 1932లో తేరాహర్ తొలి కవితా సంపుటి ప్రకటించాడు. క్యా భూలు క్యా యాద్ కరు, నీట్ కా నిర్మాణ్, ఫిర్ బసేరే ధూర్, 10 ద్వార్ సే సోపాన్ తక్ అనే శీర్షికలతో ఆత్మకథ 4 సంపుటాలలో వెలువరించాడు. ఈ 4ంటి సారాంశం క్లుప్తంగా ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ టైమ్ శీర్షికతో ఇంగ్లీష్లో వెలువడింది. దానికే ఆయనకు సరస్వతి సమ్మాన్ లభించింది. హరివంశరాయ్ తన 50 ఏళ్ల సాహిత్య జీవితంలో కొన్ని ముఖ్యమైన అనువాదాలు కూడా చేశారు. ఉమర్ ఖయ్యం, YB ఈట్స్లను హిందీలోకి అనువదించాడు. హిందీ సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ ల్యాండ్ అవార్డు, ఆఫ్రో ఏషియన్ రచయితల సమాఖ్య వారి లోటస్ అవార్డు, సరస్వతి సమ్మాన్ వంటి అత్యున్నత పురస్కారాలు స్వీకరించిన హరివంశరాయ్కి 1976లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించి గౌరవించింది. 1966లో రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. 2003లో భారత తపాలా శాఖ పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. నా కవిత్వం మోహంతో మొదలై మోహబంధంతో ముగిసింది అని హరివంశరాయ్ తన ఆత్మకథలో చెప్పుకున్నాడు. 19వ ఏట 14 ఏళ్ల శ్యామను పెళ్లాడితే ఆమె టీబీతో చనిపోయింది. అందువల్ల 14 ఏళ్ల తర్వాత 1941లో తేజీ సూరి అనే సిక్కు యువతని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడున్న బచ్చన్లు ఆమె సంతానమే. జనవరి 18న హరివంశరాయ్ వర్ధంతి.